హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. హోటల్ టేస్ట్ హోటలేనండి, ఇంట్లో ఎలా చేస్తాం అని అంటారా? అస్సలు అనకండి, హోటల్ కన్నా బాగా చేస్తారు. ఈ రెసిపీని ఫాలో అయిపోండి. యాజ్ ఇట్ ఈస్ హోటల్ స్టైల్ కన్నా ఎక్కువ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఊరికి చెంచా వేసుకొని చట్నీనే తినేస్తారు, అంత బాగుంటుంది చట్నీ. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పచ్చి కొబ్బరిని యూజ్ చేయండి. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదని చెప్పి నేను ఎండు కొబ్బరిని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 4 చుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వస్తుంది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ముందుగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది చట్నీకి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు రెబ్బని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ముందుగానే వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకుంటే వాటర్ వేసిన తర్వాత స్మూత్ కన్సిస్టెన్సీలో చట్నీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీ కన్సిస్టెన్సీలో సూపర్గా ఉంది కదా. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని చుంచుకొని యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలోకి దీన్నంతా యాడ్ చేసుకొని ఇడ్లీతో కానీ దోశతో కానీ టేస్ట్ చేస్తే ఆహా సూపర్ అంటారు. అసలు ఊరికినే స్పూన్తో అలా తినేస్తారు, అంత బాగుంటుంది చట్నీ. మరి చూసారు కదా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందజేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.